మరియు సహోదరులారా, మీ కొరకు ప్రయాసపడుచున్నటువంటి వారి కొరకు ప్రభునందు వారు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఘనంగా ఎంచడం అంటే శాలువలు కప్పి టోపులు పెట్టమని కాదు ఇక్కడ అర్థం. కాకపోతే ఏంటంటే మీ కొరకు వారు ప్రయాసపడుతున్నారు కాబట్టి మీ ఆత్మల కొరకు వారి మాట వినాలని చెప్పబడుతుంది. పాస్టర్ ఎవరైనా నాకు చెప్పడానికి అన్నారనుకోండి, నువ్వు అక్కడే దారి తప్పేసినట్టు. రైట్? పాస్టర్ నీకు ఏదైనా సలహా ఇచ్చాడంటే నీ మేలు కొరకే, రైట్, నీ కుటుంబం కొరకే, అది నువ్వు తీసుకుంటే మంచిదే. ఆయన ఎవరిని చెప్పడానికి ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడా మా చెప్పడానుకుంటే ఎవరిని తోసిపిచ్చేస్తున్నావు? దేవుడు తన దాసుని చెప్పిన మాట నీతో చెప్తున్నప్పుడు నువ్వు దేవుని మాటనే త్రోసిపిచ్చేస్తున్నావు. అది ఏం జరుగుతుంది అప్పుడు? ఈ నా మాట విని ఆ ప్రకారం చేయవాడు బుద్ధిమంతుడై బండమీదీలు కట్టుకుంటాడు. ఈ నా మాట విని ఆ ప్రకారం చేసే స్త్రీ, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ గృహాన్ని ఆత్మీయంగా కట్టుకుంటావు. త్రోసిపుచ్చిన రోజున నువ్వు కట్టబడలేవు, కట్టలేవు కూడా.